फ्रेंड्स मैं हूं अली खान। आप देख रहे हैं अली खान KRK चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KRK ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి టైం ఎంత అయిందో మీరు కూడా చూడండి ఒకసారి। 12:20 అవుతుందన్నమాట రాత్రి। గురువారం ఇప్పుడు శుక్రవారంలోకి వచ్చేసాం మనం। గురువారం రాత్రి నుంచి నేను ఇక్కడే ఉన్నాను, 10 ఆ టైం నుంచి ఇక్కడే ఉన్నాను। సో ఇవన్నీ కట్టలు ఆల్రెడీ నేను బేరాలు అడిగేశాను। ఈ సంత శుక్రవారం రోజు జరుగుతుంది లెక్క ప్రకారం, కానీ ఇప్పుడు మనం ఏదైతే నిలబడి ఉన్నామో ఈ ఏరియా మొత్తం గురువారం రాత్రిలో బేరాలు జరిగిపోతున్నాయి అన్నమాట। రాత్రి 10 గంటల నుంచి బేరాలు జరిగిపోతున్నాయి। ఇక్కడ ఉండే ప్రతి ఒక్క కట్టను తిరిగేసి బేరం అడిగేశాను నేను, అందుకనేసి ఫోన్లో ఛార్జింగ్ ఉండదు రేపు పొద్దున్న నాకు తెలిసి। అందువల్ల ఏంటంటే ఇక్కడ కొద్దిపాటిగా మాట్లాడుకునేసి వెళ్ళిపోవాలి। ఇంకా నేను వేరే వాళ్ళు కొద్దిగా రమ్మంటే వచ్చాను। ఇదిగో ఈ పిల్లని 30,000 చెప్పారు జత వచ్చేసి, 20 పిల్లలు పట్టుకుంటే, మొత్తం కట్ట పట్టుకుంటే 43 పిల్లలు, ఇవి 23,000 చెప్తున్నారు। సో ఈ పిల్లల కోసంగా బేరం చేయడానికి వచ్చాను నేను। వాళ్ళు బేరం సెట్ అవటం లేదు। 12,000 కాడ మేము ఆగిపోయి ఉన్నాం, 22,000 24,000 కాడ మేము ఆగిపోయి ఉన్నాం। ఆ బ్యాచ్ వాళ్ళు వచ్చేసి 30,000 28,000 కాడ వాళ్ళు ఆగిపోయినారనమాట। సో అందుకోసం వచ్చాను నేను, లేకుంటే వచ్చేవాడిని కాదు। సో నేను పొద్దున్న 5 గంటల నుంచి ఈరోజు బిజీగానే ఉన్నా, ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది। ఈరోజు సంతకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా అందుబాటులో ఉంటానో లేదో కూడా తెలియదు నాకు। సో అందుకనేసి కొద్దిగా ఇలా వీడియో తీయడానికి ట్రై చేస్తున్నాను। ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క బ్యాచ్కి ధరలు అడిగేస్తున్నాను। ఈ ఎదురుగా ఉండేది 135 పిల్లలు ఉన్నాయి, 9,000 లెక్కన పిల్ల చెప్తున్నారు, అంటే 18,000 జత। మొదటి 100 పిల్లలు తీసుకుంటే లైట్ పెడదాం ఆన్ అవుతుందా లేదా। సో 100 పిల్లలు తీసుకుంటే 18,000 లెక్కన అంటున్నారు। ఇది వచ్చేసి 30,000 23.5 పైన జత అడగాల అనేసి చెప్తున్నారు। ఈ రకంగా ఈ బ్యాచ్లో ఉండే పిల్లలన్నీ చాలా ఎక్కువ ధరలు ఉన్నాయన్నమాట। ఈ బ్యాచ్ల వైపు అసలు నేను కెమెరా పెట్టను, రాను। తమిళనాడు వాళ్ళే ఎక్కువగా ఈ మార్కెట్లో ఈ పిల్లల్ని కొంటా ఉన్నారు। ఇదిగో నా పక్కన అన్నోళ్ళు కూర్చొని ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు, అక్కడ ఆయనకి వచ్చున్నాడు, నాకు కూడా ఇంకొక 2 ఉన్నారు। వాళ్ళందరూ ధరలు చూసి భయపడి పారిపోవడమే తప్ప కొనే పరిస్థితుల్లో ఎవరు కనిపించటం లేదు। ఇవన్నీ కొనేది ఎవరంటే తమిళనాడు వాళ్ళే ఎక్కువగా కొంటున్నారు, ధరలు కూడా వాళ్ళే ఎక్కువ పెడుతున్నారు। మన ఆంధ్ర వాళ్ళు అయితే దరిదాపుల్లో కూడా పోవటం లేదు ఆ పిల్లల ధరలు చూసిన తర్వాత। ఈ బ్యాచ్ వరకు ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఏ బ్యాచ్ని కదిలించినా కానీ 24,000 23,000 22,000 26,000 23,000 కాడి నుంచి 26,000 దాకా ఉన్నాయి। ఈ 100 పిల్లల బ్యాచ్ కూడా ఏందది 18,000 చెప్తా ఉన్నారు। సో చూద్దాం, పొద్దున్న దాకా ఛార్జింగ్ ఉంటుందో లేదో తెలియదు నాకు। అటు పక్కకు వెళ్ళాలా, మా ఫ్రెండ్ వస్తే సబ్స్క్రైబర్స్ వచ్చున్నారు, ఆయన వస్తే అటు పక్కకు వెళ్ళాలా। ఇక్కడ వేరే ఒక వ్యక్తి వస్తారంటే ఆయన కోసంగా వెయిట్ చేస్తూ ఉన్నాను, ఆయన్ని కలిసి ముందుకు వెళ్ళిపోదాం ఒకసారి। ఇది ఉండండి పరిస్థితి, 12,000 13,000 బ్యాచ్లే కనిపించడం లేదు అసలు సంతలో। ఇప్పుడు ఈ ఏరియా వరకు మాట్లాడుతున్నాను, అటు పక్క ఉన్నాయి మళ్ళీ పిల్లలు। నేను ఉండనులే, ఇక్కడ వెళ్ళిపోతాను ఇంకా। సో బ్యాచ్ చూస్తున్నారు కదా, 22,600 అడుగుతూ ఉంటే ఇవ్వటం లేదు ఆయన। మొత్తం కట్ట 22,600 22,600 पे अगर ये पूछता है तो भी नहीं दे रहा है। అలీ ఖాన్ అన్న। సో ఈ బ్యాచ్కి వచ్చేసి 3 రకాలుగా బేరం జరిగింది ఇప్పుడు దాకా। సో అవన్నీ ఓపెన్గా చెప్పకూడదు। 3 times డిఫరెంట్ ప్రైజెస్లో బేరం జరిగింది దీనికి। పిల్ల బాగుందన్న ఒక రీజన్ తోటి 3 సార్లు 3 లెక్కన బేరం జరిగింది ఇది। 21,000 21,000 69 పిల్లలు 60 पर 9 बच्चा है 21,000 का। मैं नहीं पूछा, आप पूछ रहे ना, वो बता रहा हूँ मैं। वो बोल रहा था आपको 21,000 बोल के, वो बता रहा हूँ। 69 बच्चा है, 21,000 पे ఆస్కింగ్ ప్రైస్। సెకండ్ బ్యాచ్ మేము సెలెక్షన్ చేసిన వాటిలో సెకండ్ బ్యాచ్, దీంట్లో పిల్లలన్నీ బాగున్నాయి। ఈ బండిని నేను బయట నుంచే చూశాను, సంతలోకి రాకముందే చూశాను ఈ బండిని, చాలా బాగున్నాయి పిల్లలు। ధర దానికి తగ్గట్టుగా ఉంది, ఎంత బాగున్నాయనేసి చెప్తున్నావు అంత ఎక్కువ ధర కూడా ఉంది। కేవలతేవా 30 పిల్లలు అడిగితే 32,000 అంటున్నాడు జత। మొత్తం పిల్లలు అయితే 26,000 మొత్తం ఈ 75 పిల్లలు ఏమో ఉన్నాయి।
బండిలో కింద మొత్తం కలిపి 26,000 అంటున్నారు. నన్ను అసలు ఈ పక్కకు రానివ్వటంలో నువ్వు ఏం కొంటావులే మా పిల్లల్ని, ఎక్కడ కొంటావులే నువ్వు అంటున్నారు. ఒకే మాట, అదే మాట అంటున్నారు. మాకు నచ్చితే కొంటాం, నచ్చకపోతే ఎందుకు కొంటాం, తిరుగుతూ ఉంటాం. ఇది ఇప్పుడు ఈ బ్యాచ్ ఉంది, మేము మొత్తం 20, మాకు నచ్చిన పిల్లలు 20,000కి అడుగుతున్నాం. 20 పిల్లలు, వీళ్ళు 80 పిల్లలు 20,000కి చెప్తున్నారు. ఇప్పుడు 20,000 నేను ఎన్ని అడిగాను? 20 పిల్లలు అడిగాను. మీకేం చెప్తున్నారు వాళ్ళు? అలీబాయ్ 20,000కి అడిగిపోయారంటే అలీ ఎన్ని అడిగారు అది చెప్పటం లేదు. అది జరుగుతుంది. అన్నీ మనం ఎందుకు తీసుకుంటాం? 20 పిల్లలే కదా, 80 పిల్లలు వచ్చేసి 20 పిల్లలు మనం తీసుకోవాలంటే 20,000 డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటుంది. 20,000కి ఎవరు కొంటారు? ఇదే కొనరు కదా. నేను 20 పిల్లలే కదా అడిగింది, 20 పిల్లలు అడిగాను. ఆయన గేదెల్ని కట్టినట్టుగా కట్టి పెంచుతారు దీన్ని, అది ఆయన గిట్టుబాటు అవుతుంది. మీరు పొలం మీద మేపాలా 20,000 కొనాలంటే మీకు గిట్టుబాటు అవ్వదు. డిఫరెంట్ ఉంది ఇద్దరికి. ఆ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఖర్చులు ఎక్కువ మీరు 5 నెలలు పెంచేది ఆయన 2.5 నెలలు పెంచేస్తాడు. మీరు 20,000 అమ్మేది ఆయన 40,000 అమ్ముతాడు. కోసా 21,000 సే 20 पर X. సో అడుగుదాం, ఆయన అట్టున్నాడు. సో చూద్దాం, దీనికి 80 చిల్లర ఉంది, ఇది మొత్తం మాట్లాడదాం. నై పూచింగారో ఎట్లా. ఈరోజు నేను రాత్రి పూట రావడానికి కారణం ఇదేనమాట. సెలక్షన్ మీద ఈయన సంవత్సరానికి ఒక్కసారి బ్యాచ్ అమ్ముతారు. పెంచడం ఒకేసారి పెంచుతారు, అమ్మడం కూడా ఒకేసారి అమ్ముతాడు ఆయన బక్రీద్ పర్పస్లో. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి 14,000కి, ఆ రోజు నేను వద్దన్నాను 14,000కి, ఆయన ఇష్టపడి కొన్నారు పిల్లలు. సో మంచిగానే వెయిట్ గెయిన్ వచ్చాయి, బాగానే వచ్చాయని అన్నారు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఫోన్ చేసి ముందుగానే ఒక రోజు ముందు ఫోన్ చేసి రమ్మని చెప్పి 7 గంటలకు వీళ్ళు వచ్చేసారు సంతలోకి. నేను వచ్చేటప్పుడు 10 అయింది టైం. సో సెలక్షన్ మీద ఒక 20 పిల్లలు పట్టామన్నమాట. 85 పిల్లల్లో నుంచి 20 పిల్లలు మనకు నచ్చిన పిల్లలు. సో 22,000 అనేది జత పడింది. 22,000 అనేది పెయిర్. సో ఆయన మేపుడు అలా ఉంటుంది, వెయిట్ గెయిన్ త్వరగా వచ్చేస్తాయి, వెయిట్ బాగా పెంచుతారు వీళ్ళు. సో సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే బక్రీద్ టైంలో అమ్ముతారు. ఒకే బ్యాచ్ పెంచుతాడు ఆయన. సంవత్సరానికి వచ్చేసి ఒక 20-30 పెంచుతాడు. సో బాగానే అమ్ముతాయి అన్నమాట. సో 22,000కు ఈ బ్యాచ్ అనేది కొనడం జరిగింది. వీళ్ళ కోసమే ఈరోజు సంతకు రావడం, ఈ టైంలో రావడం, రాత్రికి రావడం అనేది. సో ఇంకా ఛార్జింగ్ అయిపోతుంది, ఉండదు పొద్దున కల్లా. నేను కూడా పోయేసి కార్లో పండుకునేసి కొద్దిసేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరేయాలి, ఛార్జింగ్ ఉండదు కాబట్టి. చూద్దాం ఎంతవరకు సంత వీడియో వస్తుందో. సో 22,000 పెయిర్ ఇది సెలక్షన్ మీద. 80 పిల్లల్లో నుంచి 20 పిల్లలు పట్టుకున్నాం అనమాట. ఈ బ్యాచ్ మన గుత్తి నుంచి వచ్చున్నారండి బ్రదర్. ఆయన రాత్రికి ఫోన్ చేసి రాత్రికే రానా అనేసి చెప్పి 1కి 10 సార్లు ఫోన్ చేయించారు. సో నా లెక్క ప్రకారం ఆయన్ని నేను సేవ్ చేశాననేసి అనుకుంటున్నాను. ఇంకా ఆయన పర్సనల్ ఫీలింగ్ ఎలా ఉందో నాకు తెలియదు, తర్వాత మాట్లాడిస్తాను నేను. నా లెక్క ఏంటంటే, ఆయన ఇందాక పిల్లలు సెలక్షన్ చేశారు. ఇందాక ఆయన పిల్లలు సెలక్షన్ చేసింది 80 పిల్లల్లో నుంచి 60 పిల్లలు ఆయన పట్టుకుంటారు. 20,000కి జత ధర ఆయన పెట్టడానికి సిద్ధమైపోయాడు. 20,000కి పెట్టిన పిల్ల ఎలా ఉందంటే, ఇదిగో ఈ పిల్ల ఉంది కదా, చివరి పిల్ల. ఇట్టా కూడా మనకు 60 పిల్లలు రావు, ఈ సైజులో కూడా 60 పిల్లలు రావు. అలాంటి పిల్లలు 20,000 జత పెట్టడానికి ఆయన సిద్ధమైపోయాడు. సో అక్కడి నుంచి లాక్కొని వచ్చి ఈ పిల్లలు, కనిపించే పిల్లలు ఏవైతే మీకు కనిపిస్తున్నాయో, ఈ పిల్లలు ఏంటంటే నేను జత 22,000కి ఇది ఇప్పించాను అనమాట, బేరం చెప్పి. 22,000కి ఈ బేరం చేసి ఇప్పించాను. 2 పిల్లలు మీరు చూడొచ్చు. సో నా లెక్క ప్రకారం, ఆయన దూరం కాదు, అక్కడ ఉన్నాడు ఆయన, తర్వాత మాట్లాడిస్తాను. నా ఫీలింగ్ వచ్చేసి నేను ఇతన్ని సేవ్ చేశాననేసి నేను అనుకుంటున్నా. 22,000 మీద ఇది పెయిర్ పడింది. సో లైవ్ వెయిట్ విషయానికి వస్తే, ఫస్ట్ లైవ్ వెయిట్ పక్కన పెడితే ఏజ్ గురించి మాట్లాడుకోవాలి. ఏజ్ వచ్చేసి ఇక్కడ 42 పిల్లలు ఉంటే, ఈ 42 పిల్లల్లో 1, 2, ఒక 3 పిల్లలే నాకు 7 నెలల వయసు కనిపిస్తున్నాయి. 22,000 జత, ఒక 3 పిల్లలే 7 నెలల వయసు కనిపిస్తున్నాయి. మిగతా అన్నీ ఇవి 5 నెలలు కంప్లీట్ అయిపోయి 6 నెలల వయసు ఉంటాయి. బరువు విషయానికి వస్తే 24 పైన ఉన్నాయి. అది దీనికి ఈ బ్యాచ్ కొనడానికి గల రీజన్ ఏంటంటే, 24 అబవ్ అనేది లైవ్ వెయిట్ ఉంటుంది నిక్రంగా. యావరేజ్ మీద వేసినా కానీ 24 పైన అనేది లైవ్ వెయిట్ ఉంటుంది. వయసు తక్కువ ఉంది, అది ఒక్కటే దీన్ని రేటు 22,000 పెట్టడానికి గల రీజన్. ఆయన 25,500 చెప్పాడు, మనం 19,000 18,000 అన్నాం. 18,000 కాడి నుంచి 22,000 కాడికి ఒకేసారి జంప్ అయినాం. బాగానే సెట్ అయింది.
ఇంతకుముందు ఆయన 65 కొని ఉంటే మాత్రం ఖచ్చితంగా నా లెక్క ప్రకారం నష్టపోయి ఉంటారు ఆయన. సో అక్కడి నుంచి లాక్కొని వచ్చి ఇది ఇప్పించడం వల్ల నా లెక్క ప్రకారం సేవ్ అయ్యారు. అలాగే ఇటుపక్క పిల్లలు చాలా బాగున్నాయి. డ్రైవర్ ఉన్నాడన్నా? డ్రైవర్ లేడంట, అక్కడ బండి కాడికి వెళ్ళాలా. ఈరోజు పిల్లలు చాలా బాగానే కనిపిస్తున్నాయి. రాత్రి 2 అయింది, టైం 2:30 అలా అయింది. పిల్లలు బాగానే కనిపిస్తున్నాయి. పొద్దున్న దాకా నా ఫోన్లో ఛార్జింగ్ ఉంటే నేను వీడియో తీస్తాను, లేదంటే తీయలేను. పిల్లలు మాత్రం ఈరోజు చాలా బాగా వచ్చాయి. 3 నెలలు, 4 నెలలు, 5 నెలల పిల్లలు. 5 నెలల పిల్లల బ్యాచ్లు వచ్చేసి ఇంచుమించు ఒక 8 బ్యాచ్లు ఉన్నాయి. చాలా బాగున్నాయి పిల్లలు. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో చూడాలా. సో ఈరోజు పిల్లలు బాగానే కనిపిస్తున్నాయి. 3:40 అట్లా అయింది టైం. నేను కొద్దిగా బయటికి వెళ్ళిపోవాలా, బయట పని ఉంది. 3:15 అయింది టైం. పిల్లలు అయితే ఈరోజు 4 నెలలు, 5 నెలల పిల్లలు అయితే కనిపిస్తున్నాయి సంతలో. ఒక 2 మిస్టేక్లు జరిగినాయి ఈరోజు. అంటే టైమింగ్, మార్కెట్ టైమింగ్ నా వైపు నుంచి బయటికి వెళ్ళిపోవాలా పొద్దున. సో ఇలాంటి పిల్లలు బాగానే వచ్చాయి ఈరోజు. ఇదిగో ఈ పిల్లలు ఇంతకుముందు వారం కనబడలేదు అసలుకి. సో ఈ పిల్లలు, ఎదురుగా ఉండే పిల్లలు, ఆ అవతల ఉండే పిల్లలు దగ్గర నుంచి చూపిస్తాను. ఈ పిల్లలు పెంచుకోవడానికి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. సో మన వరంగల్ నుంచి ఒకరు వచ్చున్నారు, గజ్వాల్ నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి పోవాలా సంతల నుంచి బయటికి ఇప్పుడు. సో పిల్లలు చూస్తే ఇక్కడ చాలా బాగున్నాయి పిల్లలు. ధరలు అయితే నేను ఏం అడగల ఇప్పటిదాకా. సో పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఆ పిల్లలు చూడండి ఇంకా బాగున్నాయి. అవి ధర ఎంత చెప్తారో తెలియదు కానీ పిల్లలు బాగున్నాయి. సో ఇలాంటి పిల్లలు బాగానే వచ్చిన్నాయి ఈరోజు సంతలో. పిల్లలు బాగానే ఉన్నాయి. ఇది చూడండి 5 నెలల పిల్లలు. ఇవన్నీ మాంసం కూడా బాగుంది. అదే కండ మీద బాగున్నాయి అంటున్నాను. పిల్లలు బాగున్నాయి. ఇది కూడా, ఈ బ్యాచ్ కూడా చాలా బాగుంది. ఈ వెనకాల బ్యాచ్. సో ఇలాంటి పిల్లలు చాలానే వచ్చాయి ఈరోజు సంతలోకి. నేను ఒకవేళ రేపు పొద్దున 6 గంటల దాకా ఉన్నా కానీ నేను సంతలో ఫోన్లో బ్యాటరీ ఉండదు, ఛార్జింగ్ అయిపోతుంది. మొత్తం వీడియోలు తీసే అవకాశం ఉండదు నాకు తెలిసి. అబ్బా ఈ బ్యాచ్, ఇది కొద్ది పెద్ద పిల్లలు. ఈ బ్యాచ్ ఉంది చూడండి. దీంట్లో ఒక 2 పిల్లలు ఉన్నాయి. మిగతా పిల్లలన్నీ కూడా చాలా బాగున్నాయి. అన్నా అన్నా అన్న ఇక్కడే ఉన్నా అన్న. సో ఇలాంటి పిల్లలు ఈరోజు పర్వాలేదు, బాగానే వచ్చాయి. మార్కెట్లో ఇలాంటి పిల్లలు కనిపించేది కాదు అసలుకి. ఈరోజు కనిపిస్తున్నాయి, బాగానే ఉన్నాయి. ఈరోజు కొనే వాళ్ళకి బాగానే ఉంటుంది. ధరలు ఎలా ఉన్నాయో నేను ఒక్కదానికి కూడా అడగలేదు. సో ఈ బ్యాచ్ కూడా చూడండి మీరు. ఈ బ్యాచ్ రంగులు వేసేసారు. అమ్ముడిపోయిందా ఎట్టా? లేదు, అది వాళ్ళ ఇండ్ల కాడ ఉండే రంగులు. ఇదిగో దాంట్లో ఆ 3 పిల్లలు, చివరిలో ఉండే 3 పిల్లలు సన్నగా ఉన్నాయి. ఈ పిల్లలన్నీ చూడండి 4 నెలలు కంప్లైంట్ అయిపోయేసి 5వ నెలలకు వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ పిల్ల మారిపోయింది. మళ్ళీ ఇక్కడ సన్న పిల్లలు ఉన్నాయన్నమాట. మొత్తానికి ఈ బ్యాచ్ కూడా బాగుంది. సో ధరలు తెలుసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ధరలు తెలుసుకుంటే ఈ టైంలో ధర వేరే రకంగా ఉంటుంది మనం అడిగితే. ఇది ఒక్కటి అడిగాను నేను, 15,500 అన్నాడు అతను. సో సంత మొత్తంలో రీజన్గా ధర చెప్పి 2 మాటల్లో బేరం తెంచేసేది ఇతను ఒక్కడే ఉంటాడు అలాగా. అందుకని దాన్ని అడిగాను నేను. సో పర్వాలేదు ఈ బ్యాచ్ కూడా. ఇది 3-4 నెలల వయసు ఉంటుంది. 15,500 చెప్పాడు. బేరం చేయవచ్చు దీనికి. ఆ కట్ట కూడా బాగానే ఉంది. పిల్లల్ని చూపిస్తాను. ధరలు ఇప్పుడు అడగలేములే, ఇప్పుడు అడిగితే వేరే రకంగా ఉంటాయి 3 గంటల టైంలో. సో ఈ పిల్ల కూడా ఒక 4 నెలలు దాటేసి 5 నెలలు ఉంటుంది. 4-5 నెలల పిల్ల ఉంటుంది. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఎందుకు అడగటం లేదంటే ధరలు, ఇప్పుడు చీకట్లో కాబట్టి ఇప్పుడు అడిగితే ఇది 10,000 అంటారు. పొద్దున్న లేసి అడిగితే ఇది 9,000 అనొచ్చు, లేదంటే పొద్దున్న లేసి 11,000 అనొచ్చు. మార్కెట్ కొనుగోలుని బట్టి మారిపోతూ ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ నాకు తెలిసి నేను ఒక 2 బ్యాచ్లు కొన్నాను. ఇక్కడ ఒక బ్యాచ్ కొని ఉన్నారు. ఇందాక చూస్తే 3 బ్యాచ్లు కొన్నారు. ఈ పిల్ల కూడా చాలా బాగుంది. ఇది ఈ పిల్ల చూడండి, కొద్దిగా అన్నీ కలిసి ఉన్నా కానీ పిల్లలు బాగున్నాయి. ఇవి నున్నంగా పిల్లలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇవి ఇది అడిగినట్టున్నాను నేను. 17,500 అంత చెప్పినట్టున్నారు. 17,500 కదా. ఈ పిల్ల బాగుంది. రాగానే దీన్ని అడిగాను నేను. 17,500 చెప్పారు. అంటే ఆ 22,000 జత కొనక ముందు ఈ పిల్లల్ని చూపించాను. పిల్లలు చూపించి ఇది అడిగాను. పిల్లలు అయితే చాలా బాగున్నాయి. 17,500 చెప్పారు. బేరం చేయవచ్చు. బేరం చేస్తే రీసెంట్గా జరిగిన కొన్ని నెలల నుంచి, వారాల నుంచి జరిగిన ధరలు పిల్లల్ని బట్టి చూస్తే ఒక మంచి ధరకు వస్తుంది. ఇది వాటితో పోల్చి చూస్తే మంచి ధరకు వస్తుంది. అలాగే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. ఇది కూడా మంచి ధరకు అమ్ముడిపోతుంది. మంచి ధరకు అమ్ముడిపోతుంది కొనే వాళ్ళకి.
సో ఈ బ్యాచ్ కూడా చాలా బాగుందండి. ఈ బ్యాచ్ కూడా మనం బేరం చేసాం. 20 లోపల అడిగాం మేము బేరం. దీనికి వీళ్ళు 21,000కి అడుగుతున్నారు. బ్యాచ్ బాగుంది. 21,000కి అడుగుతూ ఉండేది కరెక్ట్ ప్రైజే, అది బాగానే ఉంది. వాళ్ళు ఇంకొద్ది పైకి ఉన్నారు. పిల్లలు అయితే బాగా అంతా ఒకే వయసులో ఉన్నాయి. అన్నీ 7 నెలల వయసు ఉంటాయి. 7 నెలల కింద అయితే ఉండదు. దాని వెనకాల బ్యాచ్ అది అమ్ముడిపోయింది. 7 నెలల వయసులో ఉంది ఇది. సో బ్యాచ్ బాగుంది. సో అది పెద్ద పొట్టేళ్ళు, అటు పక్క ఉండేటివి అన్ని పెద్ద పొట్టేళ్ళు అది. సో ఇక్కడ దాకా పిల్లలు ఇప్పుడు ఫ్రేమ్లో మీరు చూసిన ప్రతి ఒక్క పిల్ల చాలా బాగుంది. ఈ ఒక్కదానికి ధర మీకు చెప్పాను అనమాట. 2-3కి ధర చెప్పాను. మీరు ఫ్రేమ్లో చూసిన ప్రతి పిల్ల బాగుంది. ఈరోజు క్వాలిటీ బాగుంది, అలాగే ఏజ్ కూడా బాగుంది పెంచుకోవడానికి. ఇక్కడ ఒక బ్యాచ్ అమ్ముడిపోయి ఉండింది. నేను ఇటు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక బ్యాచ్ అమ్మేస్తున్నారు. సో ఈ పిల్ల కూడా బాగుంది. ఇది 4 నెలలు అట. ఈ 3 పిల్లలు ఒక 3 నెలల వయసు ఉంటాయి. 4-5 నెలల పిల్లలు ఇవి. బాగున్నాయి. 4-5 నెలల పిల్లలు ఇవి. 4-5 నెలల పిల్లలు ఉన్నాయి. ఇవి చాలా బాగున్నాయి పిల్లలు వచ్చేటప్పటికి. ఇవి కూడా 4-5 నెలలు ఉంటాయి. 3 నుంచి 5 నెలలు ఉంటాయి. ఎందుకంటే ఇవి 3 ఉన్నాయి. ఇక్కడ 5 నెలల పిల్లలు ఉంటాయి. అక్కడ బండిలో ఒక బ్యాచ్ చూశాను నేను రాగానే. 10:30 టైంలో ఒక బ్యాచ్ చూశాను. వ్యాన్లో దించలేదు అప్పటికి. వాళ్ళు 16,500 చెప్పారు. చాలా బాగుండింది బ్యాచ్. నాకు 16,500 చెప్పారు. వేరే వాళ్ళు అడిగితే 17,500 చెప్పారు మళ్ళీ అక్కడ. సో ఆ బ్యాచ్ కూడా చాలా బాగుండింది. ఈరోజు పర్వాలేదు. ఇప్పటిదాకా పిల్లలు బాగానే వచ్చున్నాయి. ఇది 3 నెలల వయసు అలా ఉంటాయి. 3-4 నెలల వయసు పిల్లలు అయితే పర్వాలేదు. ఈరోజు మార్కెట్లో చెప్పుకోవచ్చు బాగానే వచ్చున్నాయి. సో ఇవన్నీ పిల్లలే, అంతా ఒకే వయసు పిల్లలు ఉన్నాయి. ఇది వెనకాల నుంచి చూద్దాం. వెనకాల నుంచి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే అన్న బేరాలు పొద్దున్న. సో ఇక్కడికి ఆపేసి ఎవరైతే వచ్చినారో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయడానికి ట్రై చేద్దాం మనం. సో ఈ బ్యాచ్ కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 21,000 అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు 20,500. సో ఇంకొక 200-300 పెరిగింది. ఇది 800కు 700కు అయింది ప్రస్తుతానికి. సో ఈ బ్యాచ్ బాగుంది. ఇందాకనే మీరు వీడియోలో చూశారు కదా. గత 3 వారాలతో పోల్చుకుంటే రేట్ తక్కువగానే అనేసి చెప్పుకోవచ్చు. ఈరోజు విషయానికి వస్తే రేట్ తక్కువగానే పడింది అనేసి అనుకోవాలా. సో రంగు వేసేసారు, అయిపోయింది. ఎంత కొన్నారో అన్నగారిని అడుగుదాం మనం. సో బ్రదర్ ఇక్కడ ఉన్నారు, కొన్నవాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళని కూడా అడుగుదాం. సో ఏదో 100-200 కాడేమో ఆగుతూ ఉంది. ఇది పర్వాలేదు. ఈ బ్యాచ్ పర్ఫెక్ట్గానే దొరికింది. బయట ట్రాఫిక్ ఉందంట, ఎట్టుందో చూడాలా. సో 100 తక్కువ అండి. సో బ్యాచ్ వచ్చేసి 100 తక్కువగా అయిందనమాట. 21,000లే. 100 ఏముంది 21,000కి. సో అన్నవాళ్ళు కొన్నది అయిపోయినాయి. 40 ఇవే 35ఏనా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకా తీసుకోవాలా? పర్వాలేదు. ఈరోజు రేట్లు అనుకూలంగానే ఉన్నాయి. అడగడానికి బాగున్నాయి. ఈరోజు పిల్లలు కూడా బాగానే వచ్చున్నాయి. ఏం పేరు అన్నారన్నా? మీ పేరు? మహేష్ అన్న. అన్న పవన్ అన్న. కారణం వనపర్తి నుంచి వచ్చిన అన్న రవీందర్ రెడ్డి. సో మంచిదన్న, బెస్ట్గానే దొరికింది ఈరోజు బ్యాచ్ వచ్చేసి. నేను కూడా ఆల్మోస్ట్ అంతకే అడిగాను ఇందాక. 19,000 కాడి నుంచి స్టార్ట్ చేసి 21,000 కాడికి వచ్చి ఆగిపోయాను. మీరు బాగానే ఉంది ధర అయితే, పర్వాలేదు. ముదురు అన్ని ఒకే వయసు పిల్లలు ఉన్నాయి. మేము కొన్న దాంట్లో ఒక 5-6 అయినా కొద్దిగా తక్కువ వయసు పిల్లలు ఉన్నాయి. మీది అది ఒక్కటి 35లో ఒకటంటే చెప్పుకోవచ్చది. బాగానే కొన్నారు అన్నవాళ్ళు. బాగుంది పిల్లలు. 31 పిల్లలే కదా. పిల్లలన్నీ బాగున్నాయి. నేను కూడా 21,000 దాకా అడిగాను. దీన్ని ఇవ్వలేదు. ఇప్పుడు 100 రూపాయలు తక్కువ చేసి ఇచ్చేసారనమాట 21,000కి. పిల్ల బాగుంది.